వాలీబాల్ టోర్నమెంట్ గెలిచామంటే మందు, గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందంటే మందు, వారం అంతా కష్టపడి పనిచేసి వీకెండ్ వచ్చిందంటే ఆ ప్రెషర్ ని తట్టుకోవడానికి మందు, భార్యతో గొడవ జరిగితే మందు, బాధ వచ్చినా మందే, కోపం వచ్చినా మందే, ఆనందం వచ్చినా మందే. ఇది ఎలా ఉందంటే ఏ సందర్భమైనా ఏ భావోద్వేగమైనా చివరికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒకటే, మందు మందు మందు. ఇలా ఉందండి మోస్ట్ ఆఫ్ అవర్ గిరిజన యువత పరిస్థితి. మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచి మద్యపానం ఏదైతే ఉందో మన జీవన విధానంలో భాగంగా ఉండేది. గిరిజనులు వ్యవసాయ రూపంలో చాలా ఎక్కువ ఫిజికల్ వర్క్ చేసేవారు. అలాగే ఇక్కడ ఉన్న తీవ్రమైన చలిని, ఆ వెదర్ కండిషన్ ని తట్టుకోవడానికి ఆహార విలువలతో కూడిన మడ్డికల్ని, జీరికల్ని తీసుకునేవారు. ఈ సాంప్రదాయ మద్యాన్ని పండుగలు, వివాహాలు, ఎవరైనా చనిపోయినప్పుడు అలాంటి కార్యక్రమాల్లో సేవించేవారు. ఈ విధంగా కష్టతరమైన వాళ్ళ జీవనంలో మద్యం కొంత ఆనందాన్ని అందించేది. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఆ తర్వాత వచ్చిన మద్యం, సిగరెట్లు, గంజా అలవాట్లు మన గిరిజన సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఇందులో మొదటిది, సమయం సందర్భం లేకుండా ప్రతిరోజు మద్యానికి బానిస అయితే ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. రెండోది, గంజాయిని విపరీతంగా నిరంతరంగా ఉపయోగించడం వల్ల యువతలో చదువు, పని, లక్ష్యాలపై ఆసక్తి తగ్గి మత్తుకే బానిసలయ్యే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంగా ఉపయోగించడం వల్ల మానసిక ఆరోగ్యం, జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యంపై కూడా ప్రభావం పడొచ్చు. పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక మూడోది, మత్తులో జరిగే గొడవలు డొమెస్టిక్ వైలెన్స్ ని పెంచుతాయి. ఒక వ్యక్తి తాగుతున్నాడని మీకు అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం మొత్తం కుటుంబం మీద పడుతుంది. భార్య బాధపడుతుంది, పిల్లలు భయంతో పెరుగుతారు, కుటుంబ వ్యవస్థ నెమ్మదిగా కూలిపోతుంది. నాలుగోది, జనరల్ గా మన పిల్లలు మనం చెప్పేదానికంటే మనల్ని చూసే ఎక్కువ నేర్చుకుంటారు. అలాంటిది నాన్న ప్రతిరోజు తాగితే అదే వాళ్ళకి సాధారణ జీవితం అనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మత్తు అలవాట్ల కోసం డబ్బులు ఖర్చు చేస్తూ, ఆరోగ్యం పాడు చేసుకుని, చికిత్స కోసం అప్పులు చేస్తూ చివరికి భూములు అమ్ముకునే పరిస్థితి చేరుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇంకా ఇలా కొంతమంది మాట్లాడుతుంటే విన్నాను, అరే బామర్ది నేను రాత్రి నువ్వు ఆఫ్ తాగా కదా, అంతేనా నేను ఫుల్ తాగిస్తాను రా అంటే పనికిమాలిన పోలికలతో మనం గొప్పతనం చూపించుకుంటున్నాం. కానీ మనం పోల్చుకోవాల్సింది ఏంటి? ఎవరెక్కువ తాగారని కాదు, ఎవరెక్కువ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరు తమ కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారని, ఎవరు తమ పిల్లలకి మంచి భవిష్యత్ ఇస్తున్నారని, ఎవరు తమ జీవితాన్ని తమ చేతుల్లో ఉంచుకుంటున్నారని. ఇది నిజమైన పోటీ. బాధ వచ్చినప్పుడు మత్తులోకి పారిపోవడం కాదు బ్రదర్, బాధని ఎదుర్కోవాలి. కోపం వచ్చినప్పుడు కుటుంబాన్ని కొట్టడం కాదు బ్రదర్, కోపాన్ని నియంత్రించుకోవాలి. స్నేహితులు తాగుతున్నారని మనం కూడా తాగడం కాదు బ్రదర్, మన జీవితాన్ని మనమే నియంత్రించుకోవాలి. మత్తు మనల్ని కంట్రోల్ చేయడం కాదు, మనమే ఆ మత్తుని కంట్రోల్ చేసేలా ఉండాలి. గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. సరైన విద్య కావాలి, ఉపాధి కావాలి, ఆరోగ్యం కావాలి, మన భూములను కాపాడుకోవాలి. ఇలాంటి సమయంలో మన యువత మత్తుకు బానిస అయితే మన సమాజం ముందుకి ఎలా వెళ్తుంది? మత్తు కాదు, మన భవిష్యత్తుకు బానిసలవుదాం. జై ఆదివాసీ, జై హింద్. ఈ వీడియో మన గిరిజన యువతకి చేరేలాగా రీపోస్ట్ చేయండి, అలానే షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో అవడం అయితే మర్చిపోకండి.